విద్యార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇగి అల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పారి. ఇయాల రేపు మనుషులకు ఏమున్నా లేకున్నా ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అసలు అది లేకపోతే మనం ఉన్నా లేనట్టే అన్నట్టున్నది కదా. ఎక్కడికైనా ఓ ముందుగాలది నీ ఆధారు అని అంటున్నారు. పుట్టిన ఆధారే సచ్చిన ఆధారే, అన్నిటికీ ఆధారమైంది ఆధార్ కార్డు. అందుకే కదా పుట్టినోళ్ళకు పుట్టినప్పుడు ఆధార్ కార్డు తీసుకునే తల్లిదండ్రులు. క్రెడిట్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు గానీ ఆధార్ కార్డు లేని వాళ్ళు లేరు కావచ్చు కదా. ఎందుకు లేరు? ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. అంటే అప్పుడే పుట్టిన పిల్లలకని అంటున్నావా ఎట్లా? బడికి పోయే పిల్లలకు ఆధార్ కార్డు లేదని చదివే ఆపేసిండ్రు చూడు. పలుక బల్పం పట్టుకొని బల్లె అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు తల్లిదండ్రులతోని సంచారం చేస్తున్నారు. వీళ్ళంతా సంచార జాతుల బిడ్డలు. ఎక్కడ పని దొరికితే అక్కడికి వలసెల్లి బతికేటోళ్లు. అంటే ఇప్పుడు పాతింప సామాను, షిక్కెంటికలకు ఊపిరి బుగ్గలు, కొబ్బరి కొడుకులకు కొబ్బరి నూనె అని అమ్ముతున్నారు కదా. వాళ్ళ పిల్లలన్నట్టు వీళ్ళంతా కరీంనగర్ లా షానొద్దుల నుంచి తలదాసుకుంటున్నారట. మా బతుకుల లెక్క మా బిడ్డల బతుకులు ఉండొద్దని బడికి పంపితే అక్కడ సార్లేమో ఏమంటున్నారా చిన్న? నా పేరు చరణ్. కూలు పోతే అది బల్ల రానిత్తలేదు. ఆధార్ కార్డు పట్టుకొని రమ్మంటులు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఆధార్ కార్డు మాకు ఎట్టన్నా కావాలి. పోతే వాళ్ళ ఇంటికి పంపించి ఆధార్ కార్డు కావాలని. ఆధార్ కార్డు కావాలంటున్నారా? ఆధార్ కార్డులు ఉంటేనే రావాలా, లేకుంటే వద్దంటారు. అదంటున్నారా? నీకు కూడా ఆధార్ కార్డు లేదారా బుజ్జి? చదువుకు ఆధార్ కార్డుకు ఈ లింకులేందో మరి. కోర్టులేమో ఆధార్ కార్డు ప్రామాణికం కాదని అంటాయి. కిందున్న ఆఫీసర్లేమో ఆధార్ కార్డు లేకపోతే బడికి తీసుకోమని అంటున్నారు. అయ్యా మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు సారు జరాగి పిల్లలకు ఆ కార్డు ఏదో ఇప్పించి బడికి వంపుని సార్లు. వీళ్ళు కూడా మీ లెక్కనే చదువుకొని ప్రయోజకులైతామని అంటున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటా నన్ను ఎవ్వరు చూస్తలేరు అని అనుకుంటదట. పిల్లి నీగిట్ల సుట్టం అయ్యింది పిలిచి చెప్పిందా? ఓ గమ్మత్ మాట్లాడుతున్నావు. పెద్ద మనుషులు చెప్పే సామెత కదా నేను చెప్పింది. పిల్లుల ముచ్చట ఇడిచిపెట్టు గాని ఈ నడుమ ఎక్కడ చూసినా గంజాయి గత్తెర వస్తున్నది కదా. అవును, పోలీసులు కూడా అదే పనులున్నారు. ఏడ చూడు కోట్ల రూపాయల గంజా దొరికిందని అంటున్నారు. ఇంతగానం పెట్టుబడి పెట్టి సాగుబడి చేస్తున్న వాళ్ళు ఎందుకు దొరుకుతలేరని అంటావు? వాళ్ళు ఎందుకు దొరుకుతలేరో అందరికి తెలుసు గాని అయినా గమ్మత్ ముచ్చట్లు ఇడిచిపెట్టి గంజాయి గబ్బు గురించి మాట్లాడుతున్నావు. నీకు కడియం తెలుసు కదా? మన వరంగల్ జిల్లా లీడర్ కడియం సారే కదా. ఏహే కాదు, రాజమండ్రి జిల్లా కడియం. మొక్కలకు ఫేమస్ కదా ఆ ఊరు. మొక్కలకు చెట్లకే కాదు, ఇగో ఇప్పుడు దీనికి కూడా ఫేమస్ అయింది. దేనికి? తులసీవనంలా గంజాయి మొక్కలని అంటారు కదా, అగో అట్లనే ఉన్నది పేరువైన రాజమండ్రి కడియంలా. నర్సరీకని తీరు మొక్కలు లారీలల్లా లోడులకు లోడు వేసుకొస్తున్నారట. కానీ నడుమిట్లా గుట్టు సప్పుడు కాకుండా గంజాయిని పట్టుకొస్తున్నారని తెలిసి పోలీసోళ్లే పరేషాన్ అయినరు. ఈ నడుమ మన కాకీలు స్కెచ్ గీస్తే బస్తాలకు బస్తాల గంజాయి బయటికెళ్ళింది. ఇదంతా నర్సరీకి పట్టుకొస్తున్న మొక్కల నడుమ దొంగతనంగా తెచ్చిన గంజాయే. మన దేశంలా మొక్కలకు పేరువైన ప్రాంతం. అసొంటి జాగల గంజాయి గుప్పుమంటున్నదని తెలిసి అంతా బిత్తరపోయినరు. అయితే గమ్మతి ముచ్చట ఏంది అని అంటే పైసకో పరకకో ఆశపడ్డ లారీ డ్రైవర్లు పోలీసులకు దొరుకుతున్నారు గాని అసలు గంజాయి గ్యాంగ్ మాత్రం దొరకలేదు. కొసరోలు దొరికి అసలోలు దొరకనంత కాలం గంజాయి దందా 3 పువ్వులు 6 కాయల లెక్కనే ఉంటదని అంటున్నారు ఈ వార్త చూస్తున్న జనం. ఎవరన్నా తెలిసిన ఫ్రెండ్ అమెరికాకో ఆస్ట్రేలియాకో పోతే ఏం చెప్తారా? ఇంకేం చెప్తారు, మంచిగా లక్షలు సంపాదించుకుంటారా లేకపోతే కోట్లు కమాయించుకుంటారా అని చెప్తారు. నీ ఫేసు కలిసిమెలిసి తిరిగిన దోస్తు పైసలు కమాయించుకొని రమ్మని చెప్తాడా? మరి ఏం చెప్తాడు చెప్పు? మామా వచ్చేటప్పుడు ఉత్త చేతులతో ఊపుకుంటా రాకు. నీ మీద ఇక్కడ చాలా జీవితాలు ఆశపడి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అర్థమైంది. మంచి ఫారెన్ మందు బాటలు పట్టుకొని రా అని చెప్తారు కదా. జర అప్పుడప్పుడు లేట్ గా అయినా సింక్ అవుతావు గాని. మరి ఏందనుకుంటున్నావు బుజ్జమ్మ అంటే? అవును, నువ్వు ఎవరికన్నా మందు బాటలు గిట్లా తెమ్మని చెప్పినావా ఏంది? నీ గమ్మతి మంచిగానే ఉన్నది, నాకెందుకు? మరి మందు దిక్కు మలిపినావు ముచ్చట. ఇగో గిందుకు అబ్బర బిడ్డ ఎన్ని మందు బాటిల్లో వేలం పాటగిట్లా పెట్టిండ్రు అయ్యింది అని అనుకున్నారు. ఇప్పుడు చూడుండి ఏం చేస్తారో. గిన్ని మందు కీసలను దొక్కిచ్చేందుకు వీళ్ళకు మనసు ఎట్లొచ్చింది? సురపానం నురుగులు కక్కుకుంటా వారుతుంటే పాపం తాగుబోతుల మనసు ఎంత షూక్కుమంటున్నదో కదా. అయినా ఈ ఆఫీసర్లకు బొత్తులకే మందు మీద మమకారం లేదబ్బా. గిట్ల దొక్కించి బాటిల్ మీద కసి తీర్చుకునే బదులు మందు మందు అని గలవరించేటోళ్లకు దానం చేయొచ్చు కదా అని అంటారా? ఆశ దోష అప్పడం వడ. ఇది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలల్లా అక్రమంగా దాచిన మందట. అందుకే గీ తీర్ల నేలపాలు చేసిర్రు. సిరమ్మ ఇంకేంది, గృహ ప్రవేశానికి ముక్క కూరతోటి ధూమ్ధాం దావత ఎత్తవన్నట్టు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు పునాదులు లేవు గోడలు లేవు, గీమె దావత్ కాడికే పోయిందావో. ఇంద్రమ్మ ఇల్లిచ్చుడు సర్కార్ బాధ్యత, ఏటపోతునిచ్చుడు ఎమ్మెల్యే బాధ్యత. ఎమ్మెల్యేనవ్వా? అన్నా ఏటపోతుంది తోలుకొని రావే.
స్టేజ్ మీద మైకు దొరికితే మాటలు చెప్పే నేతలు మస్తు ఉంటారు గాని గిసార్ లెక్క మాట నిలుపుకునేటోళ్ళు తక్కువే ఉంటారు. మీరు ఇల్లు కట్టుకోర్రి ఏటపిల్ల బాధ్యత నాదే అని మాటిచ్చినట్టుగానే ఇలా లబ్ధిదారుని ఇంటికి తీసుకొనే వచ్చిండు. ఏదైతే మాట ఇచ్చినామో ఎవరైతే ఏ గ్రామంలో మొదటగైతే గృహప్రవేశం చేస్తారో వాళ్లకు పట్టు వస్త్రాలతో పాటు యాట కూడా ఇస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం పట్టు వస్త్రాలు యాట కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో తొందరగా ఇంద్రం మిల్ కట్టి గృహప్రవేశాలు చేయాలి. యాదాద్రి జిల్లా సైదాపురంలో ఇందిరా మిల్లుకు మంత్రి అడ్లూరి లక్ష్మణన్నతోటి రిబ్బన్ కట్ చేపించి ఒప్పుకున్నట్టు మేకపోతున్న అప్పయ్య పిండు ఎమ్మెల్యే బీర్లాయిలయ్యా. ఆయనతో వంటల గిట్ల అయినాక చెయ్యి గడిగే పోతారు కావచ్చు, కానీ అందరికి ఇస్తారనుకునే రోజుల్లో ఫస్ట్ దావత్ చేసిన వాళ్ళకే అన్నాడు. మంత్రి కోమటిరెడ్డి సారు మౌన దీక్ష గిట్లా తీసుకున్నాడారా? ఎవరిని పట్టుకొని ఏమంటున్నావు? నిత్యం చిలకలెక్కనే పలుకులు వాళ్ళకి కోమటిరెడ్డి సార్ను మౌన దీక్ష అంటే ఏమన్నా ఉన్నదా? అవును గాని సార్ను బువ్వబంద్ చేయమంటే చేస్తాడు కావచ్చు గాని నోరు కట్టుకోమంటే కట్టుకోలేడు కదా. అవును, నీకు హరీష్ రావు సారు కేటీఆర్ సార్ తెలుసా? నాకే కాదు మన 2 రాష్ట్రాలలో చాలా మందికి తెలుసు కదా. కోమటిరెడ్డి సారు వాళ్ళెవరో నాకు తెలియదని అంటున్నాడు. ఏ ఉండు గాని నువ్వేయండి మరి. గమ్మత్ అంటే గమ్మతే ఉన్నది పోర్రి. 10 ఏండ్లు కొత్త రాష్ట్రానికి మంత్రులుగా చేసి ముఖ్యమైన బరువులు మోసిన హరీష్ రావు సారు, మాజీ మంత్రి రామన్న నాకు తెలియనే తెలియదు, అసలు వాళ్ళ ముఖాలే చూడలేదన్నట్టు మాట్లాడుతున్నాడు మంత్రి కోమటిరెడ్డి సారు. అందుకనే చర్చ పెట్టాలని చాలా ఉన్నాయి కానీ నేను హరీష్ రావు మీద రియాక్ట్ కాదు. ఎప్పుడు అప్పుడు మా సీఎం గారు మాట్లాడతాను కానీ నాకు హరీష్ రావు కేటీఆర్ మీద మేము మాట్లాడాలి. కేసీఆర్ మాట్లాడితే మాట్లాడచ్చు. మీరు మీ సీఎం ఎంత రమ్మని పిలిచినా నేను రానంటే రాను అని అల్లుడు హరీష్ ను కొడుకు రామన్నను పంపుతున్నాడు కదా సారు. హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతా నలవన పోతే హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదు నా బాబా, ఆయన ఎవరో తెలియదు నాకు గురించి ఎందుకు. ఉమ్మడి రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన హరీష్ రావు సార్ కూడా తెలియదా? మేము కూడా 6 సార్లు గెలిచిన వాళ్ళం ప్రజారకలకి వెళ్ళి. మేము నామినేటెడ్ పోస్ట్ కాదు, 6 సార్లు కేసీఆర్ లాని మేము కూడా గ్రామీణ ఒక రైతు కుటుంబంలో పుట్టి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు మంత్రిగా ఉన్నాను. తెలంగాణ ఉద్యమకారు ఆయన ఇష్టంలో మాట్లాడచ్చు. ఈ హరీష్ రావు కేటీఆర్ ఏం చేయాలి రోజు? అచ్చా, మీ స్థాయికి సరిపోరా? కేసీఆర్ అన్నిటి కారణం కాబట్టి కేసీఆర్ వస్తే చర్చిస్తాం. తప్పంటే మీ తప్పు చేస్తున్నట్టు సరిదిద్దుకుంటాం, మంచిగా చేస్తున్నట్టే ధన్యవాదాలు చెప్తాం, ఆయన సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. మీరేమో కేసీఆర్ సార్ను రమ్మంటారు, ఆయనేమో రాడు. ఇక రామన్న హరీష్ రావు సార్ మాట్లాడితే బచ్చాలతో మేము మాట్లాడమని అంటారు. ఎట్లా సారు మీతోని ఏగేది? ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల మళ్ళగలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.